ఇదేంది హైదరాబాదు తగ్గేదేలే, భారత్లోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ ప్రారంభం, అమెరికాకు స్పేస్ ఎక్స్, ఇండియాకు స్కై రూట్, స్పేస్ టెక్ హబ్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ స్వయంగా ప్రారంభించిన ప్రధాని మోదీ, తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహకాలతో నూతన ఆవిష్కరణలు, స్కై రూట్ విజయం భారత యువశక్తికి స్ఫూర్తి. ఇక దేశంలో మన భారతదేశము చూడాస కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా వెళ్ళి నా పల్లె పాల వెళ్ళి ఇట్లా అందశ్రీ ఒక పాట రాసిండే. అయితే ఇప్పుడు చూడ సక్కదనము రామ సక్కదనము, హైదరాబాదు రూపురేఖలు ముద్దుకుంటాయి. హైదరాబాద్లో చూడవలసిన ప్రదేశాలు ఎంతో ఆహ్లాదకరంగా మనసును తబ్బిబ్బజేస్తాయి, వమ్ము అన్నట్టుగా చేస్తాయి. అక్కడ పోతే రామసక్కని మనశ్శాంతి దొరుకుతుంది అనేది అంటుంటారు కదా. ఇప్పుడు అందులో దేశంలో 4వ స్థానంలో ఉన్నదాట మన హైదరాబాద్. ఇక ప్రపంచ దేశాలలో పెద్ద పెద్ద నగరాలను తీసుకుంటే అందులో మన హైదరాబాదు 80వ స్థానంలో ఉందట. మొత్తానికైతే ఇక ఇప్పుడు ఇంట్లో ఇంకొక ముచ్చట ఏమొచ్చి పడ్డదయ్యా అంటే స్పేస్ టెక్ హబ్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ స్వయంగా ప్రారంభించిన ప్రధాని మోదీ, తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహకాలతో నూతన ఆవిష్కరణలు, స్కై రూట్ విజయం భారత యువశక్తికి స్ఫూర్తి. భారత అంతరిక్ష చరిత్రలో మరో గొప్ప అధ్యాయం రాసుకుంది. హైదరాబాద్లోని స్కై రూట్ ఏరోస్పేస్ కొత్త ఇన్ఫినిటీ క్యాంపస్ గురువారం ప్రారంభమైంది. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఉత్పత్తి కేంద్రంగా నిలిచిన ఈ ఫ్యాక్టరీ భారత అంతరిక్ష రంగాన్ని ప్రపంచం ముందు కొత్త స్థాయికి తీసుకెళ్లనుంది. ప్రపంచంలో స్పేస్ ఎక్స్ ఎలా అమెరికాను అంతరిక్ష రంగంలో ముందుకు నడిపించినదో భారతదేశానికి ఆ పాత్ర స్కై రూట్ భుజాన పెట్టుకున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫ్యాక్టరీని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇగో ఇది కథ.